వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. జీఎస్టీ కుంభకోణంలో తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్. వరద బాధిత రైతులకి నష్టపరిహారం ఇవ్వాలన్న బత్తుల వెంకటేశ్వర్లు. హెచ్ఎంఏటీలో నిర్వహించే వైద్య సేవలు ఇతర కార్యక్రమాల గురించి వివరించిన డాక్టర్ కె గోపాలకృష్ణ. న్యూస్ ఛానల్లో వెలువడిన కథనానికి స్పందించిన నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు. యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో భాగంగా యూత్ కాంగ్రెస్ చిట్యాల మండలం అధ్యక్షుడిగా పోటీలో నిలిచిన నాగరాజు గౌడ్. మీరాల అనిల్ కుమార్ యాదగిరిగుట్ట పట్టణానికి ఎస్ఐగా నియమితులు కావడంతో ఎస్ఐని సన్మానించిన సుద్దాల గ్రామస్తులు. వికలాంగుల ఉద్యోగ నియామకాల్లో శారీరక వికలాంగుల రోస్టర్ 10 లోపు తగ్గించాలన్న ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ పత్రాలు దగ్ధం. విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలన్న డిఎస్యు డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్. ఇంటర్నేషనల్ కబడ్డీ పోటీలు నేపాల్ సెలెక్ట్ అయిన నయాబజార్ కాలేజ్ విద్యార్థి బొడ్డుపల్లి గౌతమ్ ఆర్థిక సహాయం అందించాలని కోరిన క్రీడాకారుడు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. వాణిజ్య పన్నుల శాఖలో 1000 కోట్ల రూపాయల గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీ కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి సిఎస్ సోమేష్ కుమార్పై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 2 ఉన్నతాధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. వాణిజ్య పన్నుల శాఖలో 1000 కోట్ల గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీ కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సిఎస్ సోమేష్ కుమార్ పై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 2 ఉన్నతాధికారులపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. 70 కంపెనీల ఐజీఎస్టీ చెల్లింపుల్లో భారీగా అవకతవకలు పాల్పడమే కాకుండా ఐజీఎస్టీ కింద 1000 కోట్ల మేర అక్రమంగా ఇన్పుట్ క్రెడిట్ బదిలీ చేసినట్లు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ విచారణలో తేలింది. ఆ శాఖ కమిషనర్ కె రవి 3 రోజుల క్రితం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఐపీసీలోని సెక్షన్లు 406, 409, 120B ఐటీ చట్టంలోని సెక్షన్ 65 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ఏఫ్ఐగా సోమేష్ కుమార్ ఉన్నారు. వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఏ శివరామప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు జీఎస్టీ సాఫ్ట్వేర్ను తయారు చేసిన ప్రింట్లో టెక్నాలజీను ఎఫ్ఐఆర్లలో నిందితులుగా చేర్చారు. పంజాబ్ వ్యాపారి ఐఎన్ వాలేసాను ఆధారంగా చేసుకొని 18 ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను జీఎస్టీ కౌన్సిల్ ఖాతాల నుంచి క్లెయిమ్ చేశాడు. ఈ సొమ్మును పంజాబ్ డీలరు, తెలంగాణ డీలర్ పంచుకున్నారు. ఇలా తెలంగాణలోని పలువురు డీలర్లు, ఇతర రాష్ట్రాల్లోని డీలర్లు కూడబలుకొని సర్కారు ఖజానా నుంచి ఐటీసీని కొల్లగొట్టారు. ఇలా కొల్లగొట్టిన మొత్తం విలువ 1000 కోట్లు ఉంటుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి మొదట్లోనే గుర్తించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బుర్గంపాడు మండల కమిటీ సారపాక పార్టీ కార్యాలయంలో సోమవారం ఎస్కే అబిదా అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బుగ్గంపాడు మండల కమిటీ సారపాక పార్టీ కార్యాలయంలో ఎస్కే అబిదా అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ, ఇటీవల కురిసిన వర్షాలకు 2 సార్లు వచ్చిన గోదావరి వల్ల లోతట్టు ప్రాంతం ముప్పు గ్రామాలకు గోదావరి నీళ్లు ఇళ్లలోకి రావటం వల్ల ఆ కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని, ఆ కుటుంబాలకి ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గోదావరి వరదలకు రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారని, మోతే గ్రామం, సారపాక, నాగినేని, ప్రోల్రెడ్డిపాలెం, బుగ్గంపాడు, సంజీవరెడ్డిపాలెం, సోంపల్లి ఈ ప్రాంతం రైతులు పొలాలు గోదావరిలో మునిగిపోయాయి. కానీ పత్తి, వరి నారు, నాట్లు, పెసర, ఇతర వాణిజ్య పంటలు గోదావరి వరదలకు నీటిలో మునిగిపోయాయని, ఈ రైతులకు ప్రభుత్వం అధికారులు వరద పట్టిన భూములను సర్వే చేసి వారికి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మండలం కార్యదర్శి బయ్య రాము,
కమటం మరియమ్మ, కుంజ రాంబాబు, పాండయ్య, జీవన్, పాలక రమాదేవి, శ్రీరాములు, రాములమ్మ, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ అలోపతి వైద్యుడు, కోరంటి హాస్పిటల్ పూర్వ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి రామచంద్రరావు పేరిట హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హిమాయత్ నగర్ తరపున ప్రతి సంవత్సరం జూలైలో జరిగే స్మారక ఉపన్యాసం ఆదివారం హిమాయత్ నగర్లో స్థానిక జూంపల్లి బాలమ్మ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ అలోపతి వైద్యుడు, కోరంటి హాస్పిటల్ పూర్వ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి రామచంద్రరావు పేరు మీదుగా హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హిమాయత్ నగర్ తరఫున ప్రతి సంవత్సరం జూలైలో జరిగే స్మారక ఉపన్యాసం ఆదివారం హిమాయత్ నగర్లో స్థానిక జూపల్లి బాలమ్మ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ప్రొపరేటర్ డాక్టర్ జిఆర్ మోహన్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె గోపాలకృష్ణ స్వాగతోపన్యాసంతో వైద్యులను, వైద్య విద్యార్థులను ఆహ్వానించారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి దుర్గాప్రసాదరావు హెచ్ఎంఏటీలో నిర్వహించే వైద్య సేవలు, ఇతర కార్యక్రమాల గురించి ప్రసంగించారు. ఈ సందర్భంగా బియాండ్ కన్వెన్షనల్ హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్ అనే అంశంపై ప్రముఖ హోమియో వైద్యులు, ఆయుష్ హోమియో పూర్వ అదనపు సంచాలకులు డాక్టర్ శివశంకర్ కూనపరెడ్డి ప్రధాన వక్తగా వ్యవహరించగా డాక్టర్ కె గోపాలకృష్ణ, డాక్టర్ వేణుగోపాల్ గౌరీ, డాక్టర్ వివేక్ ఆరెడ్డి, డాక్టర్ జి వెంకటరాఘవ, డాక్టర్ హర్షిత ఊరే పానెల్ హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్స్ మరియు ప్రాక్టీస్కు సంబంధించిన అనేక అంశాలతో విపులంగా సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శివశంకర్ హోమియో వైద్యుడిగా తన 60 సంవత్సరాల అనుభవంలో సాధించిన విజయాలను, ఎదుర్కొన్న సవాళ్లను అనేక సూచనలతో సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఏటీ గవర్నర్ సభ్యులు డాక్టర్ మాణిక్ ప్రభు, డాక్టర్ గణేష్ ఆచారి, డాక్టర్ ఆనంద్, డాక్టర్ రఘురామ్, డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ గౌతమ్, డాక్టర్ సాయి శృతి, స్పాన్సర్ జిఆర్ మోహన్, డాక్టర్ పద్మజ మోహన్, ఇతర వైద్యులు పాల్గొన్నారు. You have a conversation with none other than the homeopathic legend, Dr. Shivashankar, to the audience, academic young clinicians and practitioners. So today, on this pleasant evening, we all have please on I would like to call upon Dr. Gopalakrishna Garu. Gentlemen, today we are meeting here to commemorate the memory of Dr. G.R. Rao, late Dr. G. Ramchandra Garu, in whose memory this meeting is arranged. Today's topic is Beyond Conventional Homeopathic Prescription, an interesting topic for the benefit of practitioners. So the organization thought this type of... Good evening, ladies and gentlemen. Respected distinguished speaker of this evening, our teacher, Dr. Shivashankar Garu, and
sponsor of today's event, our teacher, Dr. G.R. Mohan, our General Secretary, Dr. Durga Prasad, Dr. Vedgopal Gauri, Dr. Manik Prabhu, and all the executive members of our association, and all the distinguished invited friends, practitioners. A hearty welcome to you all on behalf of HMAT for Sri Dr. Ramchandra Rao Memorial Arrangement. Today's sponsor, Professor Dr. G.R. Mohan sir, and the former excellent director and the advisor of the HMAT, today's principal speaker, Dr. Shivshekhar Purupareddy sir, and my governing council members and all the doctors. First, on behalf of HMAT, let me pay the homage to the late Dr. G. Ramchandra Rao Garu, on whose memory today we are conducting the memorial oration. Every time we conduct memorial oration only once on somebody's name, and every year in the month of July we conduct a memorial oration with the name of the great soul Dr. G. Ramchandra Rao. And about the HMAT, you know, we do many activities like సత్య న్యూస్ ఛానల్లో వెలువడిన కథనానికి స్పందించి నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ నవీన్ ఆదేశాల మేరకు పసునూరు ఉప ఆరోగ్య కేంద్రం పల్లె దవాఖానా వైద్యులు డాక్టర్ దువ్వ నవీన్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందితో కలిసి సోమవారం నాంపల్లి మండల పరిధిలోని నమానాయక్ తండా గ్రామ పంచాయతీని సందర్శించి గ్రామంలో పారిశుద్ధ సమస్యల వల్ల దోమకాటుకు గురై జ్వరాల బారిన పడిన వారికి చికిత్స చేయడానికి గ్రామంలో జ్వరం సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దువ్వ నవీన్ సత్య న్యూస్తో మాట్లాడారు. వర్షాకాలంలో సంభవించే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తరుణ్ సత్య న్యూస్ ఛానల్లో వెలువడిన కథనానికి స్పందించి నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ నవీన్ ఆదేశాల మేరకు పసునూరు ఉప ఆరోగ్య కేంద్రం పల్లె దవాఖానా వైద్యులు డాక్టర్ దువ్వ నవీన్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందితో కలిసి సోమవారం నాంపల్లి మండల పరిధిలోని నామానాయక్ తండా గ్రామ పంచాయతీని సందర్శించి గ్రామంలో పారిశుద్ధ్య సమస్యల వల్ల దోమకాటుకు గురై ప్రజలకు ప్రబలుతున్న జ్వరాల బారిన పడిన వారికి చికిత్స చేయడానికి గ్రామంలో జ్వరం సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దువ్వ నవీన్ సత్య న్యూస్తో మాట్లాడుతూ సోమవారం మంగళవారం 2 రోజులు గ్రామంలో జ్వరం సర్వే నిర్వహించడం జరుగుతుందని, డెంగ్యూ, మలేరియా, టీబీ, టైఫాయిడ్ వంటి విష జ్వరాలకు గురైన వారికి మెరుగైన చికిత్సను అందించడం జరుగుతుందని తెలిపారు. సీజనల్ జ్వరాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు వివరించడం జరిగిందని అన్నారు. డాక్టర్ తరుణ్ మాట్లాడుతూ ఈ నేపథ్యంలో నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు చాందీ, రత్ని, బిక్యా, అలివేలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో భాగంగా యూత్ కాంగ్రెస్ చిట్యాల మండలం అధ్యక్షుడిగా పోటీ చేయుటకు యువ నాయకుడు ఉయ్యాల నాగరాజు గౌడ్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. 2023లో వేముల వీరేశం గెలుపు కొరకు ఎంతో కృషి చేసి పార్టీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనే ఉయ్యాల నాగరాజు గౌడ్ తొలిసారి ఈ ఎన్నికలలో బరిలో ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో భాగంగా యూత్ కాంగ్రెస్ చిట్యాల మండలం అధ్యక్షుడిగా పోటీ చేయుటకు యువ నాయకుడు ఉయ్యాల నాగరాజు గౌడ్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఉయ్యాల నాగరాజు గౌడ్ 2016 నుండి వేముల వీరేశం సోషల్ మీడియాలో చురుకుగా పనిచేస్తూ పేరు బలంగా వినిపించే యువ నాయకులు 2023లో వేముల వీరేశం గెలుపు కొరకు ఎంతో కృషి చేసి పార్టీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనే ఉయ్యాల నాగరాజు గౌడ్ 2024లో తొలిసారి చిట్యాల మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికల బరిలో పాల్గొన్నారు. నాకు మద్దతుగా ఉంటారని విశ్వసిస్తున్నానని, అందరూ తమ వంతుగా
మన చిట్యాల మండలంలోని యూత్ కాంగ్రెస్ సభ్యుల చేత నాకు అత్యధికంగా ఓట్లు వేయించి గెలిపిస్తారని ఆశిస్తున్నానని ఉయ్యాల నాగరాజు గౌడ్ అన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన మీరాల అనిల్ కుమార్ యాదగిరిగుట్ట పట్టణానికి ఎస్ఐగా నియమితులు కావడంతో సోమవారం సుద్దాల గ్రామస్తులు హనుమాన్ భక్త మండలి తరపున సంతోషం వ్యక్తం చేసి ఘనంగా ఎస్ఐకి సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన మీరాల అనిల్ కుమార్ యాదగిరిగుట్ట పట్టణానికి ఎస్ఐగా నియమితులు కావడంతో సోమవారం సుద్దాల గ్రామస్తులు హనుమాన్ భక్త మండలి తరపున సంతోషం వ్యక్తం చేసి ఘనంగా ఎస్ఐకి సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా గ్రామానికి చెందిన ఎస్ఐ ఈ జిల్లాకు రావడం సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సరబోజు వెంకటాచారి, ఏలా లింగం, బత్తిని మహేష్ గౌడ్, గడ్డమిది మహోదయ గౌడ్, రామగోని నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ సూర్యాపేట జిల్లా 3వ మహాసభను సోమవారం సూర్యాపేట పట్టణంలోని మార్కెట్ యార్డ్లో అధ్యక్షులు ఏ లింగన్న అధ్యక్షతన జరిగింది. మహాసభలకు ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ సూర్యాపేట జిల్లా 3వ మహాసభను సోమవారం సూర్యాపేట పట్టణంలోని మార్కెట్ యార్డులో అధ్యక్షులు ఏ లింగన్న అధ్యక్షతన జరిగింది. మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వికలాంగుల కోసం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల్లో అక్రమాలు ఉన్నాయని, ఆర్థిక నిర్వహణ సక్రమంగా అమలు చేయడం లేదని, నిధుల పర్యవేక్షణ వేయడంలో వికలాంగుల సంక్షేమం శాఖ విఫలం చెందుతుందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్టు వెల్లడించిందన్నారు. ఆర్థిక సంవత్సరం చివరిలో నిధులు విడుదల చేయడం ద్వారా లబ్ధిదారులకు అందకుండా పోతున్నాయి. వికలాంగుల పెన్షన్ నిధులను ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి అనేక పథకాల ప్రచారానికి వినియోగిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్, గోవా, బీహార్ రాష్ట్రాలలో 2.83 కోట్ల ప్రభుత్వ ప్రచారం కోసం వినియోగించారని కాగ్ నివేదిక వెల్లడించింది. ప్రపంచ జనాభాలో 16% మంది వికలాంగులు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందని తెలిపారు. ఈ మహాసభలో జిల్లా అధ్యక్షులు ఏ లింగన్న, కార్యదర్శి వి వెంకన్న, జిల్లా నాయకులు చిన్నపంగి నర్సయ్య, అర్షియా, కృష్ణ, వీరమల్లు భిక్షపతి, వనిత, నర్సిరెడ్డి, కిరణ్, గోపి, సంతోష్, రామ్ కుమార్, నరసయ్య, శ్రీనివాస్, బి సంతోష్ కుమార్, జక్క వెంకన్న, దాసరి శ్రీను, వెంకట్, నాగుల్, మెరా,
వీరితో పాటు వివిధ మండలాల వికలాంగులు పాల్గొన్నారు. బడ్జెట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమాన్ని విస్మరించి వికలాంగుల పునరావాసాలకు పెన్షన్ పెంపునకు నిధులు కేటాయించకపోవడంపై భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేసి బడ్జెట్ సవరించి 5% నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం ఆత్మకూరేస్ మండలం కందగట్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ పత్రాలు దగ్ధం చేశారు. బడ్జెట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమాన్ని విస్మరించి వికలాంగుల పునరావాసాలకు పెన్షన్ పెంపునకు నిధులు కేటాయించకపోవడంపై భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆగ్రహం. బడ్జెట్ సవరించి 5% నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం ఆత్మకూరు ఎస్ మండలం కందగట్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ పత్రాలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి ఆర్థిక నిర్మల సీతారామన్ బడ్జెట్లో వికలాంగులకు నిరాశ మిగిల్చితే రాష్ట్రంలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్లో వికలాంగులకు భరోసా లేకుండా చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వికలాంగుల సాధికారతను 2024-25 బడ్జెట్లో 1225.27 కోట్లు కేటాయించింది. గత సంవత్సరం బడ్జెట్తో పోలిస్తే 0.02% పెంచిందని 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం బడ్జెట్లో 5% నిధులు కేటాయించాల్సి ఉన్న వికలాంగుల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాల కోసం కేవలం 615.33 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుందన్నారు. దీన్ దయాళ్ వికలాంగుల పునరావాస పథకాన్ని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు మాత్రం పెంచకుండా 165 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుందని వికలాంగుల క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ఒకవైపు చెప్తూ మరోవైపు నిధులు మాత్రం 76 కోట్ల నుండి 25 కోట్లకు తగ్గించడం అన్యాయమని ఇందిరాగాంధీ నేషనల్ డిజబుల్డ్ పెన్షన్ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆత్మకూరు ఎస్ మండల అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, సంఘం జిల్లా యూత్ నాయకులు గుంట శివకుమార్, సంఘం మహిళా నాయకురాలు గోగుల పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిధులు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మండి వైఖరి కేటాయించాలి. 5% వికలాంగులకు బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించాలి. వికలాంగులకు బడ్జెట్ లో 5% నిధులు కేటాయించాలి. వికలాంగులకు బడ్జెట్ లో 5% నిధులు. ఈ రోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏదైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో వికలాంగుల సమాజానికి మరి నిధులు కేటాయించకుండా నిరాశ మిగిల్చడం పట్ల భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఈరోజు ఏదైతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు, నరేంద్ర మోడీ గారేమో దీన్ దయాళ్ పునరావాస పథకాన్ని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం, దేశం మొత్తం కూడా మేము వికలాంగులకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఆ యొక్క పునరావాస పథకానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తుంది. గతంలో వికలాంగులను క్రీడా రంగంలో ప్రోత్సహిస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. మరి నిన్న కేటాయించినటువంటి బడ్జెట్ లో గతంలో 76 కోట్లు ఉన్నటువంటి క్రీడా రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గతంలో 76 కోట్లుంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు మరి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎంత ప్రవేశపెట్టిందంటే దాన్ని 25 కోట్లకు కుదించింది. అంటే వికలాంగుల సంక్షేమ శాఖకు ఉన్నటువంటి బడ్జెట్ ను కుదించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటే వికలాంగుల సమాజాన్ని అవమానపరుస్తుంది, వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము అంటున్నాం. ప్రధానంగా ఇంకొకటి పెన్షన్ పెంపు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ వాటా ఇప్పటి వరకు కూడా 300 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం
పింఛన్ల వాటా ఉన్నది. ఆ పింఛన్ను 3,000 పెంచాలని చెప్పేసి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బడ్జెట్ లో రూపాయి కూడా కేటాయించకుండా వికలాంగుల సమాజాన్ని అవమానపరచడం పట్ల మేము భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన పూర్తి స్థాయిలో తప్పుపడుతున్నాం. అట్టడుగు నుండి ఈ సమాజంలో 76 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల సమాజానికి బడ్జెట్ లో నిధులు కేటాయించవలసినటువంటి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నటువంటి నిధులనే కుదించేటటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి ప్రయత్నం అని చెప్పేసి మేము భావిస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ పెట్టిందో ఆ బడ్జెట్ పత్రాలను కూడా దగ్ధం చేస్తున్నాం. ఇక మన రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఏం చేసిందంటే, బట్టి విక్రమార్క గారు గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో భరోసా ఇవ్వలేదు, మరి ఈ బడ్జెట్ లో అన్న భరోసా ఇస్తారని చెప్తే ఈ బడ్జెట్ లో కూడా బట్టి విక్రమార్క గారు భరోసా ఇవ్వకుండా మరి కాంగ్రెస్ పార్టీ చెప్పింది అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం చెప్పిండు, ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్ 6,000 చేస్తాం, ఖచ్చితంగా ఇది 100 రోజుల్లోనే మేము గ్యారంటీలలో ఇదొక భాగం మేము దీన్ని అమలు చేస్తాం అన్నారు. వికలాంగులకు ఉచిత రవాణా ఇస్తూ ఈ యొక్క బడ్జెట్ పత్రాలను దగ్ధం కూడా చేస్తున్నాం. వికలాంగుల సంక్షేమానికి బడ్జెట్ కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, వికలాంగుల సంక్షేమానికి బడ్జెట్ కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి నశించాలి. వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి నశించాలి. వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, వికలాంగుల ఐక్యత. ఇవ్వాలే వృద్ధుల వితంతువులకు అందరికి 4,000 రూపాయల పెన్షన్ వెంటనే ఇవ్వాలే, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ వెంటనే, వికలాంగుల ఐక్యత. వికలాంగుల పట్ల ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మండి వైఖరి, వికలాంగుల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండి వైఖరి సవరినే ప్రవేశపెట్టాలి. 5% నిధులతో వికలాంగులకు ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలి. ప్రత్యేక 5% నిధులతో ప్రత్యేక బడ్జెట్ వికలాంగులకు వికలాంగుల ఐక్యత. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో విద్యార్థులను యువకులను అన్యాయానికి గురి చేసిందని పీడీఎస్యు డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్, పీవైఎల్ జిల్లా కోశాధికారి బండి రవి అన్నారు. సోమవారం ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో డిఎస్యు డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్, పీవైఎల్ జిల్లా కోశాధికారి బండి రవిలు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి 7.3% మాత్రమే నిధులు కేటాయించి చేతులు దులుపు పొందారని వారన్నారు. ఈ ఎన్నికల్లో సమయంలో అనేక వాగ్దానాలు ఇచ్చి విద్యార్థులకు నిరుద్యోగులకు బడ్జెట్లో కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కపిల్ సిబాల్ నివేదిక ప్రకారం 30% నిధులు కేటాయిస్తేనే విద్యారంగానికి న్యాయం జరుగుతుందని చెప్పినప్పటికీ కనీసం ప్రాధాన్యత కూడా ఇవ్వకుండా 7% దిగజారి బడ్జెట్ ఇవ్వడం ఎంతవరకు న్యాయమని వారన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలో భాగంగా ఉద్యోగ క్యాలెండర్ గురించి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదని వారన్నారు. వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేసి ఖాళీగా ఉన్న అన్ని రకాల ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని, విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, ప్రతి గ్రామంలో సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులను అప్రమత్తం చేసి సరైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో 31న చలో అసెంబ్లీ కార్యక్రమం పీడీఎస్యు పీవైఎల్ ఆధ్వర్యంలో నిర్వహించి తీరుతామని వారు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి విద్యార్థులను నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో దేనికైనా సిద్ధమని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో పీడీఎస్యు పీవైఎల్ నాయకులు అనంతుల సందీప్, మహేష్, వరుణ్ సాయి తదితరులు పాల్గొన్నారు. విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలన్న డివైయు ఖమ్మంలోని నయా బజార్లో గల వికలాంగుల కాలనీలోని కళాశాలలో బొడ్డుపల్లి గౌతమ్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ మధ్య కాలంలో ఇతనికి నేషనల్ నేపాల్లో కబడ్డీ అండర్ 17కి ఇంటర్నేషనల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. 1/9/2024న జరిగే ఈ కబడ్డీ టోర్నమెంట్కు అతను సెలెక్ట్కు వెళ్లడం జరుగుతుంది. అయితే ఇతని తండ్రి ఒక రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. పేద విద్యార్థి, ఇతనికి దాతలు ఎవరైనా ఉంటే ఆదుకోవాలని కోరారు.
ఖమ్మంలోని నయా బజార్లో గల వికలాంగుల కాలనీలోని కళాశాలలో బొడ్డుపల్లి గౌతమ్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ మధ్య కాలంలో ఇతనికి నేషనల్ నేపాల్లో కబడ్డీ అండర్ 70కి ఇంటర్నేషనల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. 1/9/2024 జరిగే ఈ కబడ్డీ టోర్నమెంట్కు అతను సెలెక్ట్ అయి వెళ్లడం జరుగుతుంది. అయితే ఇతని తండ్రి ఒక రెస్టారెంట్లో పనిచేయడం జరుగుతుంది. పేద విద్యార్థి. ఇతనికి సహాయం చేయదలసిన దాతలు ఎవరైనా ఉంటే ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నానని, సెప్టెంబర్ 1వ తేదీన జరుగుతున్నటువంటి టోర్నమెంట్కి వెళ్ళవలసి ఉంది. కావున ఈ పేద విద్యార్థికి ఎవరైనా సహాయం చేయదలిచిన వాళ్ళు ఈ నెంబర్కి 7093389033కి ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నారు. హెడ్లైన్స్ మరోసారి. జీఎస్టీ కుంభకోణంలో తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్. వరద బాధిత రైతులకి నష్టపరిహారం ఇవ్వాలన్న బత్తుల వెంకటేశ్వర్లు. హెచ్ఎంఏటీలో నిర్వహించే వైద్య సేవలు, ఇతర కార్యక్రమాల గురించి వివరించిన డాక్టర్ కె గోపాలకృష్ణ. న్యూస్ ఛానల్లో వెలువడిన కథనానికి స్పందించిన నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు. యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో భాగంగా యూత్ కాంగ్రెస్ చిట్యాల మండలం అధ్యక్షుడిగా పోటీలో నిలిచిన నాగరాజు గౌడ్. మీరాల అనిల్ కుమార్ యాదగిరిగుట్ట పట్టణానికి ఎస్ఐగా నియమితులు కావడంతో ఎస్ఐని సన్మానించిన సుద్దాల గ్రామస్తులు. వికలాంగుల ఉద్యోగ నియామకాల్లో శారీరక వికలాంగుల రోస్టర్ 10 లోపు తగ్గించాలన్న ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ పత్రాలు దగ్ధం. విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలన్న డిఎస్యు డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్. ఇంటర్నేషనల్ కబడ్డీ పోటీలు, నేపాల్ సెలెక్ట్ అయిన నయా బజార్ కాలేజ్ విద్యార్థి బొడ్డుపల్లి గౌతమ్. ఆర్థిక సహాయం అందించాలని కోరిన క్రీడాకారుడు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.